హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ 2024లో మన ఓటర్ ఐడి కార్డులో కరెక్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్ వీడియోలో ఈ 2024లో కొత్త ఓటర్ ఐడి కార్డు కొరకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి వీడియోని అయితే చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఆ వీడియోలో నేను మీకు చెప్పినట్టే ఈ వీడియోలో కూడా నేను మీకు చెప్తాను. ఓటర్ ఐడి కార్డు అనేది ఒక మంచి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అనమాట. ఈ ఓటర్ ఐడి కార్డు మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద యూజ్ కాకపోవచ్చు, ఉపయోగపడకపోవచ్చు, కానీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ప్రూఫ్ ఆఫ్ నేమ్ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఈ ఓటర్ ఐడి కార్డ్ని ప్రూఫ్ కింద ఎక్కడైనా ఇవ్వచ్చు అనమాట. అంటే కొత్త పాన్ కార్డు కొరకు అప్లై చేస్తున్నప్పుడు కావచ్చు, అడ్రస్ అప్డేట్ చేస్తున్నప్పుడు కావచ్చు, అండ్ ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ కోసం లేదా అడ్రస్ అప్డేట్ కోసం కూడా ఈ ఓటర్ ఐడి కార్డ్ని మనం ఇవ్వచ్చు అనమాట. ఇలా చాలా అవసరాల కోసం ఈ ఓటర్ ఐడి కార్డ్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. కాబట్టి 18 సంవత్సరాలు ఉండి కూడా ఇంతవరకు మీకు ఓటర్ ఐడి కార్డు కనుక లేకపోతే కనుక సో మీరు అప్లై అనేది చేసుకోండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఈరోజు మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మన ఓటర్ ఐడి కార్డులో కరెక్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఫోటో, ఫుల్ నేమ్, రిలేషన్ టైప్, మొబైల్ నంబర్, అడ్రస్, ఈమెయిల్ ఐడి, వీటిని మనము ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి లేదా చేంజెస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో దీనికోసం మనము ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. లైక్ మీ సేవా సెంటర్, నెట్ సెంటర్, ఇలా మీరు ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్ ఫోన్ ద్వారా కరెక్షన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఏ విధంగానే తెలుసుకునే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ని మీరు ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో వాటర్ హెల్ప్ లైన్ అని చెప్పి సెర్చ్ చేయండి, ఓకేనా? వాటర్ హెల్ప్ లైన్ అని సెర్చ్ చేయగానే మీకు యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. అండ్ ఇక యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీరు యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది, లాగిన్ పేజ్ అనమాట. సో ఇక్కడ మీరు మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒక అకౌంట్ అయితే ఇందులో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు అకౌంట్ లేకపోతే కింద మీకు న్యూ యూజర్ అని చెప్పేసి ఉంది ఇక్కడ, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. తర్వాత మీకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ లైక్ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. తర్వాత వాటితో పాటు ఒక పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా మీరు ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసేసండి. నాకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ అయితే ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ నా యూజర్ ఐడి అంటే మొబైల్ నెంబరు, తర్వాత నేను సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఒక ఓటీపీ వస్తుంది ఈ విధంగా, ఆ ఓటీపీని తెచ్చి కింద మనము ఎంటర్ చేసుకోవాలి. ఇలా ఎంటర్ చేసుకొని లాగిన్ నౌ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే లాగిన్ అయితే అయిపోతాము డాష్ బోర్డ్లోకి, హోమ్ పేజీలోకి ఈ విధంగా లాగిన్ అయితే అయిపోతాం అనమాట. సో మనకు డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు టోటల్లీ అప్డేట్ అయితే చేస్తారు. సో ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఓకేనా? సో ఇక్కడ మనము వాటర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ సర్వీస్, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8, ఫామ్ 6B అని చెప్పేసి కొన్ని అప్లికేషన్ ఫామ్స్ అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనము ఫామ్ 8 కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ అని చెప్పేసి ఉంది కదా, ఓకేనా? అర్థమవుతుందా? ఫామ్ 8 కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. కింద స్క్రోల్ చేసి లెట్ స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. డూ యూ ఆల్రెడీ హ్యావ్ ఓటర్ ఐడి నంబర్ అని చెప్పేసి, ఎస్ ఐ హ్యావ్ ఓటర్ ఐడి నంబర్ అని చెప్పేసి ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనం నెక్స్ట్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజీలో మనం ఇక్కడ మన ఓటర్ ఐడి నంబర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, ఎపిక్ నంబరు. ఇలా మనము ఓటర్ ఐడి నెంబర్ని ఎంటర్ చేసుకున్న తర్వాత మన స్టేట్ని అయితే కింద మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫెచ్ డీటెయిల్స్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా వీ హ్యావ్ ఫౌండ్ దిస్ రికార్డ్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. ప్రొసీడ్ పై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకు మన ఓటర్ ఐడి కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? తర్వాత మీరు నెక్స్ట్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది.
సో ఇక్కడ మనకు మొత్తం 4 స్టెప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ 4 స్టెప్స్ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్లో మన ఓటర్ ఐడి కార్డులో మన యొక్క డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుందన్నమాట. లైక్ నేము, సర్నేము, రిలేటివ్ నేము, రిలేటివ్ లాస్ట్ నేమ్, ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత కింద మీరు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ ఒకవేళ మీ రిలేటివ్ అంటే కనుక కింద మీకు మొబైల్ నెంబర్ ఆఫ్ రిలేటివ్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు మీ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుందన్నమాట. సో మీరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం. ఉంటే మీరు ఇవ్వండి. ఒకవేళ మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి అనేది రిలేటివ్ అంటే కనుక ఈమెయిల్ ఐడి ఆఫ్ రిలేటివ్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, పైన కూడా మ్యాక్సిమం మీ మొబైల్ నెంబరే ఇవ్వండి. ఇలా మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ అంటే సెకండ్ స్టెప్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిక్టింగ్ ఎలక్ట్రల్ రోల్ అని చెప్పేసి ఉంది కదా, సెకండ్ ఆప్షన్. సో దానిపైన అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి, దానిపై ట్యాప్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ థర్డ్ స్టెప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు మీ ఓటర్ ఐడి కార్డులో దేన్ని మీరు అప్డేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు లేదా చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లైక్ నేమా, జెండరా, డేట్ ఆఫ్ బర్తా, రిలేషన్ టైపా, రిలేషన్ నేమా, అడ్రస్సా, మొబైల్ నెంబరా, ఫోటోయా, వీటిలో మీరు మీ ఓటర్ ఐడి కార్డులో దేన్నైతే మీరు అప్డేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు, చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు మీ ఓటర్ ఐడి కార్డుకి సంబంధించిన అప్డేట్స్ ఒకేసారి 4 ఎంట్రీస్ వరకు చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో, నేమ్, అడ్రస్, రిలేషన్ నేమ్, ఈ విధంగా ఒకేసారి 4 అప్డేట్స్ వరకు చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏది అప్డేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేను ఒకేసారి 3 అప్డేట్స్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను నా ఓటర్ ఐడి కార్డుకి సంబంధించిన ఫోటో, అడ్రస్, రిలేషన్ నేమ్, ఓకేనా. సో వీటిని నేను నా ఓటర్ ఐడి కార్డులో అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో మనం ఏ అప్డేట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో దానికి సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో నేను ఒకేసారి 3 అప్డేట్స్ అయితే చేస్తున్నాను కాబట్టి ఆ యొక్క 3 అప్డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ నేను ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ రిలేషన్ నేము, సో ఇక్కడ నేను ఎంటర్ చేసి కంటిన్యూ అవుతాను. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే అప్డేట్ చేసుకోవాలి అనుకుంటున్నామో లైక్ నేమ్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, రిలేషన్ నేమ్ కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ మనం ఎంటర్ చేయగానే కింద మనకు తెలుగులో ఈ విధంగా ట్రాన్స్లేట్ అయితే అవుతుందన్నమాట. ఇంగ్లీష్లో ఎలాంటి స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా, అలాగే తెలుగులో ట్రాన్స్లేట్ అయినప్పుడు తెలుగులో ఎలాంటి పదాలు అనేది మిస్టేక్స్ లేకుండా అంటే తప్పులు లేకుండా జాగ్రత్తగా చూసి ఎంటర్ చేసుకోండి. సో తెలుగులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీ మొబైల్ ఫోన్ కీబోర్డ్లో ఆ తెలుగు లాంగ్వేజ్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని కరెక్షన్స్ చేసుకోండి, ఓకేనా. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రిలేషన్ నేమ్ని అప్డేట్ చేసుకోవడానికి కూడాను మనం ఒక ప్రూఫ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్ ఆ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, 2 MB లోపు ఉండాలి సైజ్, ఓకేనా. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో అప్లోడ్ చేయడానికి కింద మీకు అప్లోడ్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. గ్యాలరీని సెలెక్ట్ చేసుకోవాలి. మన మొబైల్ ఫోన్లో ఉన్న ఫొటోస్ అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క డాక్యుమెంట్ ఏదైతే ఉందో ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంటు, సో దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం కరెక్ట్గా ఇది క్రాప్ చేసుకోవాలి. అండ్ క్రాప్ చేసుకున్న తర్వాత పైన మనకు రైట్ మార్క్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోవాలి. అండ్ అది మనకు ఈ విధంగా అప్లోడ్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అప్లోడ్ చేసుకున్న తర్వాత అడ్రస్ని కూడా నేను అప్డేట్ చేసుకుంటున్నాను కాబట్టి కింద నాకు అడ్రస్ని అయితే ఫిల్ చేయమంటుంది అనమాట. సో ఇక్కడ నేను అడ్రస్ని నా అడ్రస్ని ఫిల్ చేసి కంటిన్యూ అవుతాను. హౌస్ నంబరు, స్ట్రీట్ నేము, విలేజ్, పోస్ట్ ఆఫీసు, పిన్ కోడ్ అండ్ మన మండలము, డిస్ట్రిక్ట్ ఇలా మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో అడ్రస్ కోసం కూడా మనము ప్రూఫ్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏ డాక్యుమెంట్స్ని ప్రూఫ్ కింద సబ్మిట్ చేయాలంటే కనుక ఇక్కడ మనము చూసుకోవచ్చు. సెలెక్ట్ అడ్రస్ ప్రూఫ్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ని అడ్రస్ ప్రూఫ్ కింద అప్లోడ్ అని చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఓకేనా. సో ఇక్కడ నేను ఆధార్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఆ ఆధార్ కార్డ్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కింద మనకు అప్లోడ్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాలి అండ్ గ్యాలరీని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏదైతే మన ఆధార్ కార్డు ఉందో దాన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మనము అడ్రస్ ప్రూఫ్ని అప్లోడ్ చేసుకున్న తర్వాత ఫోటోని కూడా అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కింద నాకు అప్లోడ్ పిక్చర్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాలి. గ్యాలరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే ఫోటో ఉందో దాన్ని మనము ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫోటోని కూడా కరెక్ట్గా ఈ విధంగా క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా.
సో వన్స్ మీరు ఈ విధంగా క్రాప్ చేసుకున్న తర్వాత టాప్ రైట్ సైడ్లో మీకు రైట్ మార్క్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోండి. అండ్ ఈ విధంగా మీకు ఫోటో అనేది అప్లోడ్ అయితే అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు మీ ఓటర్ ఐడి కార్డులో ఏ అప్డేట్స్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారో ఇలా మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటున్న డీటెయిల్స్ని అయితే ఈ విధంగా మీరు ఎంటర్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా డిక్లరేషన్ అని చెప్పేసి పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు ప్లేస్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోండి. సో మీరు ఎక్కడి నుంచి అయితే అప్లికేషన్ పెడుతున్నారో మీ యొక్క విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేసేయండి. ఇలా ఎంటర్ చేసుకొని డన్ పై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు పామ్8 ప్రివ్యూ అనేది ఈ విధంగా చూపేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి, 1కి 2 సార్లు మీరు కరెక్ట్గా వెరిఫై అనేది చేసుకోండి, ఓకేనా. తర్వాత మనము కన్ఫర్మ్ పై క్లిక్ చేసుకోవాలి. కొన్ని సెకండ్స్ ఈ విధంగా లోడింగ్ అయ్యి థ్యాంక్ యూ అని చెప్పేసి మనకు ఒక రిఫరెన్స్ ఐడి అనేది రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా, ఓకేనా. ఈ రిఫరెన్స్ ఐడిని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఈ యొక్క రిఫరెన్స్ ఐడి ద్వారా మన అప్లికేషన్ స్టేటస్ని చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా అంటే డాష్ బోర్డ్లోకి వచ్చేసేయండి. ఇక్కడ మీరు ఇంకోసారి ఓటర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ట్రాక్ స్టేటస్ ఆఫ్ యువర్ ఫామ్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో మీకు వచ్చిన రిఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీరు స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ట్రాక్ స్టేటస్పై క్లిక్ చేసుకోవాలి. లేదా మీరు ఇప్పుడే అప్లికేషన్ అనేది పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ మీకు అప్లైడ్ ఫామ్స్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేస్తే కనుక మీరు అప్లికేషన్ పెట్టిన ఆ యొక్క రిఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. దానిపై క్లిక్ చేసుకోండి. మీ స్టేట్ సెలెక్ట్ చేసుకొని ట్రాక్ స్టేటస్పై క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా స్టేటస్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేశారో అప్లికేషన్ ఆ రోజు డేటు, సో మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ అనేది BLO లాగిన్లోకి వెళ్తుందనమాట. BLO అపాయింటెడ్ చేయాలి, తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది చేయాలి, లాస్ట్లో యాక్సెప్టెడా రిజెక్టెడా అనేది తెలుస్తుంది అనమాట, ఓకేనా. సో యాక్సెప్ట్ అయితే కనుక అప్డేట్ అయితే అయిపోతుంది. సో అంతే ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ ఓటర్ ఐడి కార్డులో కరెక్షన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని మీరు ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.